ఒక 74 ఏళ్ల వృద్ధుడు అనిన కుట్రకు లక్షల మంది వృద్ధులు పింఛన్ పైసల కోసం ఎర్రటి ఎండల్లో ఆగమైతున్నారు. ఇంట్లో ఉన్నోళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ సావు మీరు జావండి అని చేతులు తులుపుకున్న చంద్రబాబును తిట్టి జాపిస్తున్నారు. వాళ్ళ గోస చూస్తే పాపం అనిపిస్తుంది ఎవ్వలకైనా. సూషిన్రానుల్లా పాపం ఎర్రటి ఎండలల్లా కాళ్ళు ఈడ్చుకుంటా ముక్కుకుంటా ములుక్కుంటా పింఛన్ పైసల కోసం తాన్లాడుతున్నారు ఈ అవ్వాతాతలు. తిండి లేదు, నీళ్లు లేవు, ఈ నెల మందులు కొనటానికి చేతుల నయా పైసా లేదు. జగనన్న నెల నెలా పంపించే పింఛన్ డబ్బులతోని పైలంగా ఉన్న ఈ అవ్వాతాతలకు పింఛన్ ఇయ్యకుండా చేసి ఇట్లా ఆగం పట్టించిండు చంద్రబాబు. ఏందవ్వా అని ఎవరన్నా పలకరిస్తే చాలు ఏంది మాకి కష్టం అని కండల నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఏడ్చుకుంటూ వచ్చినాము, మాకెంత బాధ ఉంది తెలుసునా. ఒళ్ళుల్లో బాగలేకపోతే ఎండకి నడవలేక అల్లాడిపోతున్నాం. అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళమండు, ఎక్కడికి వెళ్తే మిగతా డబ్బులు పండించని. ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు రాని వృద్ధులు కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చిండు చంద్రబాబు. ఇన్నేళ్లు నెల నెల 1వ తారీఖునే వాలంటీర్లు వచ్చి తలుపు కొట్టి పింఛన్ డబ్బులు ఇచ్చిపోతుండే. అయితే వాలంటీర్ల మీద పగబట్టి ఇంటికి పోయి పింఛన్లు ఇయ్యొద్దు అని పుల్ల పెట్టిండు. ఆ గడు చూడుండి చంద్రబాబు మీద దుమ్మెత్తిపోస్తున్నారు అవ్వాతాతలు. తలుపు తట్టి చేస్తా ఉన్నారు, ఏ సమస్యలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు లేని బాధలు ఆడబడి ఏడబడి లేచి పట్టుకోవచ్చు, ఒక బండ్లెక్కించుకోవచ్చు, మోరు అడుక్కుని వస్తున్నారు సార్. ఇప్పుడు అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు జగన్ మీద ఉన్న కోపాన్ని ఈ అవ్వాతాతల మీద చూపెట్టిన చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పింఛన ఆ బట్ట వచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు. ఇప్పుడు ఆగు జన ఓటుకు ఓటు వేస్తాం, ఊరికి ఏం ఓటు జగన్కి 4 ఓట్లు 4 ఓట్లు జగన్కి వేస్తాం. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు చేసిన ఘనకార్యానికి పండుటాకులు విలవిలాడే పరిస్థితి వచ్చింది. అయినా చంద్రబాబుకు సోయి రాలే అని తిడుతున్నారు అవ్వాతాతలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.